నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేనైతే ఒక వారం 10 రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి సార్ పేరు అయితే చెప్పొద్దన్నారు. సార్ వాళ్ళు అయితే తిరుపతిలో ఉంటారండి. సార్ ఒక పెద్ద పొలిటీషియను, సో పేరు అది చెప్పొద్దన్నారు కాబట్టి నేను కూడా ఏం చెప్పడం లేదు. ఇది తిరుపతికి అయితే వెళ్తుంది బండి. సార్ వచ్చేసి యాక్చువల్గా ఈ బండి కోసం కాదండి సార్ నాకు డబ్బులు పంపింది, వేరే క్రీటా బండి కోసం ఒకటి చూసి ఆ క్రీటా కోసం అని చెప్పేసి అని 8,30,000 రూపాయలకి క్రీటా బండి ఓకే అని చెప్పేసి అనుకుని ఆ తర్వాత నాకు ఒక 30,000 రూపాయలు అయితే సార్ అయితే టోకెన్ పంపారు. దాని తర్వాత ఒకటికి 2 సార్లు సార్ మొత్తం చెక్ చేసినావా వెంకట్, చెక్ చేసినావా అని అంటే మొత్తం ఓకే సార్, మీకు ఏం ఇబ్బంది లేదు, నేను వీడియో చేసే ముందే చెక్ చేసుకుంటాను, చేసిన తర్వాత ఇంక దాని గురించి ఆలోచించానండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది తీసుకోండి సార్ అంటే ఓకే అని నా మీద నమ్మకంతో 8,30,000 రూపాయలకి వేరే బండికి అంటే క్రీటా బండికి టోకెన్ అయితే పంపారు. దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత పేమెంట్ చేద్దాం అనుకొని ఆ నెక్స్ట్ డే ఈ బండి కూడా మన ఛానల్లో చూసి ఇది ఎట్లుంది వెంకట్ అని చెప్పేసి అంటే ఇది కూడా బాగుంది సార్ బండి అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత లక్కీగా ఏంటంటే ఈ బండి ఆ బండి రెండు కూడా ఒకటే డీలర్ దగ్గర ఉన్నాయి. అదొకటి అడ్వాంటేజ్ అయింది. ఈ బండి నాకు ఫోటో పంపారు సార్ అయితే వాట్సాప్లో, ఈ బండి ఎలా ఉంది చూడమని. చూసిన తర్వాత ఓకే అని చెప్పేసి అని అనుకొని రెండిట్లో ఏది తీసుకుంటావు వెంకట, నీ ఇష్టం, అది ఏది బాగుంటే అది చెప్పు నువ్వు, నేను అదే తీసుకుంటా అంటే సార్ 2 కార్లు కూడా బాగున్నాయండి, 2 కార్లకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి బండ్లు అంటే నీ మనసుకి ఏది బాగుందో తీసుకుంటామంటే చెప్పానంటే నాకు కియా అయితే కొంచెం అడ్వాన్స్ కూడా, అది 2019 మోడల్, ఇది 20 మోడల్. సో కియా కొద్దిగా అది కూడా ఆటోమేటికే, ఇది కూడా ఆటోమేటికే. సో ఒక 1 ఇయర్ అడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి, ఈ బండి కూడా సేమ్ ప్రైజు, అది కూడా సేమ్ ప్రైజ్, ఒక 5,000 అటు ఇటు కూడా కాదు, ఎగ్జాక్ట్గా అదే ప్రైజ్. ఈ బండికి కొంచెం ఎక్కువ అడిగారు, ఒక 20,000 ఎగస్ట్రా అడిగారు. సో నేను కాదని చెప్పి మాట్లాడి బేరం చేసి సేమ్ ఇదే బండి అదే రేటుకి 8,30,000 బండి అయితే మాట్లాడి సార్ ఇది తీసుకోండి కియాకి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే నీ మాట మీద ప్రకారం అని చెప్పి సార్ అయితే ఈ బండి అయితే తీసుకున్నారు. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే కియా సెల్టాస్ హెచ్టీకే వేరియంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇది ఒక అడ్వకేట్ కార్ అండి. ఢిల్లీలో ఒక అడ్వకేట్ గారు చాలా మెయింటైన్ చేసిండు సార్ అయితే, ఒక్కొక్కటి కూడా క్లియర్ మెయింటైన్ చేసిండు. బ్యాటరీ కూడా రీసెంట్గా ఇచ్చారు, బిల్లు కూడా ఉంది. ఇంకా బాడీ పరంగా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు, ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి మొత్తం ఒరిజినల్ ఉంది. 2020 11వ నెల బండి, BS6 ఇంజన్ అనేది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, 70,000 కిలోమీటర్ తిరిగింది. 8,30,000 రూపాయలకి ఇప్పించాను. సార్ పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇప్పుడు కంటైనర్ ద్వారా నేను ఈ బండిని తిరుపతికి అంటే దగ్గరలో నాయుడుపేట ఉంటుంది, నాయుడుపేటకు పంపిస్తున్నాను. మొన్న ఒక XUV 300 బండి కూడా నేను నాయుడుపేటకి పంపించాను, నేను అక్కడే తీసుకున్నారు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి, టైర్లు అయితే మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2 కీస్ ఉన్నాయి, 2 కీస్ కూడా బండితో పాటు అయితే పంపిస్తున్నాను. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. 70,745 కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. దీని క్రూజ్ కంట్రోల్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, డీజిల్ కారు. బండికి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. రెండిట్లో ఇక సార్ నా మీద వదిలేశారు, వెంకట్ నీకు ఏది నచ్చితే అది, 2 ఒకటే రేట్ అంటున్నా కాబట్టి నువ్వు సజెషన్ చేయంటే నేను ఈ బండి తీసుకోండి సార్, ఒక 1 ఇయర్ అడ్వాన్స్ ఉంది కదా అని చెప్తే నా మాట ప్రకారం ఓకే ఆ బండి పంపించేసేమన్నారు. అయితే చాలామంది నేను పెట్టిన వీడియోలు అన్నీ కూడా ఒకటే చోట ఉండే అని అనుకుంటున్నారండి. ఒకటే చోట ఉండవు, ఒక్కొక్క బండి ఒక్కొక్క డీలర్ దగ్గర ఉంటుందండి. ఇదేంటంటే లక్కీగా సారు చూడడం యాజ్ టీజ్గా ఒకటి దగ్గర ఉండటం వల్ల ఇది సెట్ అయిపోయింది. ఓకే, చాలామంది మళ్ళీ నేను వీడియో చేసిన తర్వాత పెట్టి నాకు వద్దండి వేరే బండి చూడండి, వేరే ఉంది కదా మీరే పోస్ట్ చేసారంటే అట్లా జరగదండి ఎప్పుడు కూడా. ఒక బండికి మనం టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ బండి మనం తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ బండి అయితే యాక్చువల్గా 2 సేమ్ ప్రైస్కి వచ్చినాయి, ప్లస్ ఒక డీలర్ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇది మనకి వర్కౌట్ అయిందనమాట. ఇదరా భయ్య, ఇప్పుడు కంటైనర్కి ఇచ్చేది పంపించేస్తున్నాను నేను. రైట్ సార్, ఈ బండి అయితే నేను కంటైనర్ ద్వారా తిరుపతి అంటే నాయుడుపేటలో తీసుకుంటున్నాను. నాయుడుపేట వరకు అయితే బండి అయితే పంపిస్తున్నాను. 4 రన్నింగ్ టైర్లు కూడా రీసెంట్గా మార్చారనుకుంటా. సీల్ టైర్లు అయితే ఉన్నాయి, స్టెప్నీ టైర్ ఒక 50-60% అయితే ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, కియా సెల్టాస్ హెచ్టీకే వేరియంట్, 70,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. ఫ్రంట్ గ్లాస్ వదిలేసి ఇది కూడా రీప్లేస్ కాలేదు. 8,30,000 రూపాయలకి ఇచ్చాను. ఈ బండి అయితే ఇప్పుడైతే కంటైనర్ ద్వారా నాయుడుపేట వరకు అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి.
ఈ బండి నేను ఇప్పించాను క్రీటా బాగాలేదని కాదండి, కాకపోతే నేనేంటంటే సార్ నా మీద సార్ ఆప్షన్. సో 1 ఇయర్, అది 2019 మోడల్, ఇది 20 మోడల్. సో 1 ఇయర్ అడ్వాన్స్ వస్తుంది, సేమ్ ఆటోమేటిక్ వెహికల్, అది కూడా సిల్వర్ కలరే. సో కొంచెం బెటర్గా ఉంటుంది కదా, అడ్వాన్స్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ వెహికల్ అయితే తీసుకోమని చెప్పాను. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఈ బండి అయితే ఇప్పుడైతే కంటైనర్ ద్వారా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.